కనెక్టెడ్. ఓకే, చెప్పండి కృష్ణమూర్తి గారు. పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి నేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. నేను తెలంగాణ పెన్షనర్స్ మన తెలంగాణలో 2,85,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ రిటైర్ అయ్యి వారికి అనేక బాధలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మేము దానికోసం కొంత వ్యవధి కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. నిన్న కూడా మేము మన ప్రధాన కార్యదర్శి గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళు దాదాపుగా 15,000 మంది ఉన్నారు. 15,000 మందిలో ఎంతమందికి వచ్చేసారు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్? ఎవ్వరికి రాలేదు. ఎవరైనా మీరు చెప్పినట్టు, మన మిత్రులు చెప్పినట్టు ఎవరైతే పైరవీ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు కానీ అది ఎవరికి రావడం లేదని స్పష్టంగా. పైరవీ చేసుకున్న వాళ్ళకి ఏమైనా కమిషన్ తీసుకుంటున్నారా? కమిషన్ ఇస్తున్నారా ఇవ్వటం లేదా మనకు అది సంబంధం లేని విషయం కానీ మొత్తానికి కొంతమందికి అయితే రావడం అనేది జరిగింది. పోనీ 24 రిటైర్ అయిన వాళ్లకు రావడం లేదు. నిన్న మొన్న రిటైర్ అయిన వాళ్ళకు కూడా వచ్చిన సంఘటనలు మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకోసం ఇదే కాకుండా ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రభుత్వం ప్రతి నెల 7,000 కోట్లు 700 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇట్లా 700 కోట్లు అంటే 15,000 కోట్లు ఉంటే అవి ఇవ్వడానికి ఎంత కాలం పడుతుంది అనేది మనకున్న సమస్య. పోనీ 700 కోట్లైనా కానీ విడుదల చేస్తున్నారా అంటే అది కూడా లేదు. అది కూడా లేదు అంటే కనీసం ఇప్పటికి చెప్పబట్టి సంవత్సరాల కాలం నుంచి చెప్తూ ఉన్నారు 700 కోట్లు ఇస్తాం, 700 కోట్లు. సార్ ఇప్పుడు ఈ 1.5 year లో ఎంతమంది రిటైర్ అయినారు సార్? ఈ మధ్య కాలంలో దాదాపు ప్రతి సంవత్సరం 5,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే దాదాపు 20,000 మంది రిటైర్ అయ్యారు మళ్ళీ కొత్తగా. వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం 5,000 అంటే ఈ సంవత్సరంన్నరలో కేవలం 10,000 లోపే కావాలి కదా? అవును, మరి 20,000 రావడం లేదు. అందుకోసం ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. ఇది ప్రధానమైన సమస్యగా ఇప్పుడు కనబడుతూ ఉంది మనకు. కనీసం 700 కోట్లు. నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే ఇస్తున్నాం అని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలు జరిగిన సందర్భంలో కూడా ఇస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇస్తామని చెప్తారు, బట్టి విక్రమార్క గారు ఇస్తామని చెప్తారు, కార్యదర్శులు ఇస్తామని చెప్తారు. ఎవరు చెప్పినా గానీ వాళ్ళకు ఉండే సమస్యను పరిష్కారం చేయడానికి ఒక్కళ్ళు కూడా ఒక్క అడుగు ముందుకు జరిగినట్టుగా ఇవాళ కనపడడం లేదని స్పష్టంగా కనపడుతుంది. నిన్న మొన్న కూడా కొన్ని విడుదల చేస్తే ఎవరికో పోలీసు వాళ్ళకి ఇచ్చడం, వాళ్ళకి ఇచ్చడం అని చెప్తారు తప్ప పెన్షన్ సరెండర్ లీవ్స్ సార్ సరెండర్ లీవ్స్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ డ్యూటీ లీవ్స్ కూడా తక్కువే కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో తప్పేం లేదు. బట్ లేదు, మాకు అభ్యంతరం లేదు వాళ్ళకి ఇవ్వడంలో, కానీ మాకెందుకు ఇవ్వలేదని మేము అడిగే మాట. ఇప్పుడు మీకు ఎన్ని నెలలు వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం 700 కోట్లు చొప్పున రిలీజ్ చేస్తామంది కదా, చెప్పి 5 నెలలు అయింది. ఎన్ని నెలల్లో వచ్చాయి 700 కోట్ల చొప్పున? అది ఎందుకు ఇవ్వలేదని మా ప్రశ్న. ఇవ్వలేదు, లాస్ట్ మంత్ ఇవ్వలేదా? నిన్న కూడా 10వ తారీఖు నాడు నిన్న కూడా 10వ తారీఖు నాడు అందరూ కలెక్టరేట్ల ముందర ధర్నా కూడా చేయడం అనేది జరిగింది. అంటే ఎంత అసంతృప్తి ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాకుండా ప్రతి ఒక ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కేసీఆర్ చెప్పిన మాట ఏంది, రిటైర్ అయిన తెల్లారి మేము చెక్ ఇచ్చేస్తామని చెప్పాడు. ఈయన వచ్చిన తర్వాత మేము ఇస్తామని చెప్తున్నాడు. అది కూడా ఆయన మంచిగా 2021లో 3 సంవత్సరాల వరకు రిటైర్మెంట్ లేకుండా చూసుకున్నాడు. ఉన్నంత వరకు ఇచ్చాడేమో. కరోనా పీరియడ్ తర్వాత అప్పుడు లేదు ఆర్థిక పరిస్థితి, సరే అటు తర్వాత అయింది. ఆయన 3 సంవత్సరాలు రిటైర్మెంట్ లేకుండా వేసుకున్నాడు. వీళ్ళు ఇంకొచ్చి వాళ్ళకి ₹1,00,000 అంటే వీళ్ళు తులం బంగారం అన్నారు. అందుకని మీరు ఉద్యోగులు పెన్షనర్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాజకీయ పార్టీలు మీరు ఈ ఫ్రీబీస్ వ్యతిరేకించకపోతే ఈ సంవత్సరం కాదు ఇంకా 10 సంవత్సరాలు వచ్చినా పెన్షన్ రాదు, ఇది రాదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో. వ్యతిరేకించడం కాదు, ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరుగుతున్నది. ప్రత్యక్షంగా చేస్తున్నాం. అంటే నేను అనేది ఏంటంటే సార్, ఫ్యూచర్ లో ఫ్రీబీస్ ఎలక్షన్ సమయంలో అసలు మేనిఫెస్టోలోనే హామీలు పెట్టకుండా మీరు వ్యతిరేకించండి.
ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందా ఏదొచ్చిందా అనేది మాకు సంబంధం లేని విషయం అది. ఏదొచ్చినా గానీ మా బెనిఫిట్స్ అయితే మాకు ఇవ్వాలి కదా సార్. అదే మీ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఏంది, మీరు ఒక్కలే ఉన్నారా, ఉద్యోగులే ఉన్నారా, పెన్షన్ ఉన్నారా, వేరే రాష్ట్రాల్లో వేరే వాళ్ళు లేరా అని అంటారు గవర్నమెంట్ లో. ఒక పెన్షన్ రిటైర్ అయితే దాదాపుగా 30 లక్షల నుంచి 80 లక్షల దాకా రావాల్సి ఉంటది. పెన్షన్ రిటైర్ అయినప్పుడు అతను ఎన్ని ఆశలు పెట్టుకొని వస్తాడు చెప్పండి. అవును, అనేక ఆశలు పెట్టుకొని నాకు వచ్చిన డబ్బులను ఇల్లు కట్టుకోవడమో, పిల్లల పెళ్లిళ్ళు చేయడమో, వాళ్ళ చదివించుకోవడమో, మరోటో రకరకాలైనటువంటి వాటి మీద ఆశలు పెట్టుకొని వాడు రిటైర్ అయితే 33 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడితే ఏం చేస్తాం చెప్పండి. కూడా ఇవ్వడం లేదు, జీపీఎఫ్ ఇవ్వడం లేదు, తర్వాత గ్రాట్యుటీ ఇవ్వడం లేదు, కమిటేషన్ ఇవ్వడం లేదు, ఏది ఇవ్వకపోయిన తర్వాత మేము ఆ పరిస్థితి ఏంటి? పురుషోత్తం గారు ఉన్నారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి. పురుషోత్తం గారు,